హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ విజయ్ ఫ్రమ్ వైజాగ్. ఈరోజు అయితే మన దగ్గర ఒక స్పెషల్ పవర్ఫుల్ మెషిన్ అయితే ఉంది. అది ఎవరిదో కాదు, క్వాలిటీ ప్రదీప్ది. ఇది అప్రిలియా RS457. ఇది ట్విన్ సిలిండర్ ఇంజన్. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది, నా రెగ్యులర్ బైక్ అన్నా. సో దీన్ని డాష్ చూసారంటే డాష్ బోర్డు బిఏ రేసర్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. సో మా దీని సౌండ్ కూడా సూపర్గా ఉంది. సో మనం అయితే ఒక ప్లేస్కి వెళ్ళి దీని ఫుల్ లెంత్ రివ్యూ అయితే చేసేద్దాం. చలో. యా, క్విక్ షిఫ్ట్, డౌన్ షిఫ్ట్ కూడా ఉంది. అప్ షిఫ్ట్, డౌన్ షిఫ్ట్. నువ్వు ట్రై చేయి. సో స్పోర్ట్స్ వెహికల్స్లోని ఇది మంచి బైక్ అనే చెప్పొచ్చు. 450 బిలో 500 సెగ్మెంట్లోని లైక్ 5 lakhsకి మీకు ప్యారలల్ ట్విన్ ఇంజిన్ తోటి ఈ బండి అయితే వస్తుంది. దీంట్లో చాలా ట్రాక్ స్పెక్స్ చాలా అయితే ఉంటాయి. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ మనం రీచ్ అయిన తర్వాత. అసలు ఏంటి ఎలాగా అన్న ప్రతిదీ పిన్ టు పిన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలోని. సో ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ముందు ముందు ఇంకా మంచి మంచి ప్రీమియం కంటెంట్ మీ ముందుకైతే తీసుకొస్తాను, ప్రతి బైక్ది కూడా. కాప్స్ ఇదంతా జరుగుతుంది. నేను ఎంత హ్యాపీగా ప్రతిదీ బైక్ వీడియో చేయగలుగుతున్నాను అంటే మీ అందరి సపోర్ట్ వల్లే. రీసెంట్గా నేను బైక్ కూడా తీసుకున్నాను అని చెప్పాను కదా. బాయ్ బాయ్. వాళ్ళ హ్యాపీనెస్కి అద్దులు ఉండవు. వచ్చేసా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ఉన్నది ఒక కెల్లర్ లుకింగ్ ట్రాక్ రెడీ మెషిన్, అప్రిలియా RS457. 400cc సెగ్మెంట్లో పర్ఫార్మెన్స్ అంటే ఇదే బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. ముందుగా దీని డిజైన్ అండ్ లుక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే RS457 లుక్స్ ప్యూర్ సూపర్ బైక్. అగ్రెసివ్ ఫ్రంట్ ఫేసియా, LED లైట్స్, ఫుల్లీ ఫైర్డ్ స్పోర్టీ డిజైన్. ఇది చిన్న RS660 ఫీల్ని అయితే ఇస్తుంది. ఇప్పుడు మెయిన్ హైలైట్ దీని ఇంజన్. 457cc ప్యారలల్ ట్విన్ ఇంజన్, లిక్విడ్ కూల్ టెక్నాలజీ, రైడ్ బై వైర్ టెక్నాలజీ ఇవన్నీ ఉంటాయి. అలాగే దాంతోపాటు దీని పవర్ అరౌండ్ 47.6 PS అండ్ టార్క్ చూసుకున్నట్లయితే 43.5 Nm టార్క్. ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ ప్లస్ స్లిప్పర్ క్లచ్తో అయితే మనకి వస్తుంది. దీని పవర్ డెలివరీ చాలా స్మూత్గా ఉంటుంది. మిడ్ రేంజ్లో దీని పంచ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే అప్రాక్స్ 190 km/h వరకు వెళ్తుంది ఈ బైక్ అయితే. ఫీచర్స్ విషయానికి వస్తే ఇది ఫుల్లీ లోడెడ్ వెహికల్. 5-inch TFT డిస్ప్లే, 3 రైడింగ్ మోడ్స్, అందులో ఒకటి ఎకో, ఇంకొకటి రెయిన్, ఇంకొకటి స్పోర్ట్. అండ్ అలాగే దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ABS, రైడ్ బై వైర్ సిస్టమ్. ఈ సెగ్మెంట్లో ఇంత ఎలక్ట్రానిక్స్ చాలా రేర్గా మీకు దొరుకుతాయి. హ్యాండ్లింగ్ గురించి చెప్పాలంటే చాసిస్ అండ్ సస్పెన్షన్ మెయిన్. దీంట్లోని ఫస్ట్ అల్యూమినియం ఫ్రేమ్ ఈ సెగ్మెంట్లో యూనిక్. అండ్ అలాగే సస్పెన్షన్ చూసుకున్నట్లయితే మనకి 41 mm USD ఫోక్స్, రేర్ మోనోషాక్, అలాగే బైబ్రే బ్రేక్స్, ఫ్రంట్ 320 mm డిస్క్ అయితే ఉంటుంది. మనకి కార్నర్స్లో ఈ బైక్ చాలా స్టేబుల్గా ఉంటుంది. ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ చూసుకున్నట్లయితే డైమెన్షన్స్ అండ్ కంఫర్ట్. దీని సీట్ హైట్ 800 mm ఉంటుంది. ఫ్యూల్ ట్యాంక్ 13 లీటర్స్ అండ్ వెయిట్ అరౌండ్ 175 kgs ఉంటుంది. రైడింగ్ పోస్చర్ స్పోర్టీగా ఉంటుంది. అలాగే డైలీ యూస్కి కొంచెం అగ్రెసివ్గా అనిపించవచ్చు. దీని మైలేజ్ చూసుకున్నట్లయితే రఫ్లీ 25 to 30 kmpl రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది డిపెండింగ్ అపాన్ రైడింగ్ స్టైల్, ఒక్కొక్క రైడింగ్ స్టైల్కి ఒక్కొక్క మైలేజ్ అయితే వస్తుంది. దీని ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అంటే, ప్రోస్ మాట్లాడుకుందాం ఫస్ట్. పవర్ఫుల్ ట్విన్ సిలిండర్ ఇంజన్, ప్రీమియం లుక్స్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్, గ్రేట్ హ్యాండ్లింగ్. అలాగే కాన్స్ కోసం మనం మాట్లాడుకున్నట్లయితే అగ్రెసివ్ రైడింగ్ పోస్చర్. అదేంటి భయ్యా, అది ప్రోయే కదా, కాన్ అంటే డైలీ యూసేజ్కి అది కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అలాగే స్లైట్ హీట్ ఇన్ ట్రాఫిక్.
స్లైట్ అని అంటున్నాను, కానీ చాలామంది భయ్య మా తొడలు తండూరి అయిపోతున్నాయని చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ ఎ బిగినర్ ఫ్రెండ్లీ బైక్. కొంచెం రైడింగ్లో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీన్ని బాగా బెటర్గా హ్యాండిల్ చేయగలరు. ఓవరాల్గా చెప్పాలంటే అప్రిలియా RS 457 పర్ఫార్మెన్స్ లవర్స్కి బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. మీకు ట్రాక్ ఫీల్ కావాలి, అలాగే రోడ్ మీద పర్ఫార్మెన్స్ కావాలి అంటే 400cc సెగ్మెంట్లో దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. అసలు దీని పవర్ మామూలుగా ఉండదు. లైఫ్లో ఇంకేం కావాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇలాంటి సీనరీస్ చూసినప్పుడు. లైక్ సన్సెట్ అవుతుంది, బీచ్, హిల్స్, హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తాయి ఇలాంటివన్నీ. ఇప్పుడు వైజాగ్లో కూడా కనిపిస్తున్నాయి. లైక్ వైజాగ్లో ఉండడం అదొక అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా ఇక్కడికి వచ్చి అందరూ టైం స్పెండ్ చేస్తారు. జస్ట్ అంతే, టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు ఎవరితో మాట్లాడరు, ఏమి చేయరు, జస్ట్ వస్తారు, కొంచెం కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఐ డోంట్ నో హౌ బీచ్ కన్సోల్స్ దెమ్. వాళ్ళని బీచ్ ఎంతవరకు ఓదారుస్తుందో తెలియదు, కానీ మా అమ్మ చెప్తున్నా బీచ్ దగ్గర ఉండే ప్రశాంతత వేరు. నిజంగా మీరు ఎవరైనా అలాంటి దీంట్లో ఉంటే ఒకసారి ట్రై చేయండి. నా మాట ఖచ్చితంగా విజయ్, యూఆర్ నాట్ రాంగ్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అనే చెప్తారు ఖచ్చితంగా. మొత్తానికి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అప్రిలియా RS 457 రివ్యూ అయితే చేసేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 7 అవుతుంది. ప్రదీప్ నేను ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. చూడొచ్చు, ప్రదీప్ నా ముందే ఉన్నాడు. ADV 250 తీస్తున్నాడు నేను తన వెహికల్ తీస్తున్నాను. మ్యాన్, దీని పవర్ అయితే అసలు మామూలుగా లేదు. లిటరలీ స్కిల్ ఉండాలి దీన్ని కంట్రోల్ చేయాలంటే. నేనైతే చెప్తున్నా, ఐ వాజ్ టూ స్కేర్డ్ వైల్ రైడింగ్ దిస్ బైక్. అండ్ థ్యాంక్ యూ ఆల్, మీరు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా ఛానల్ని, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మనం త్వరలోనే ఒక మైల్ స్టోన్ హిట్ చేయబోతున్నాం. 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. సో ఎవరెవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో డూ సబ్స్క్రైబ్. అండ్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కట్టడం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆగండి, మీరే చెప్పండి నెక్స్ట్ బైక్ రివ్యూ ఏ బైక్ది చేయాలో. డెఫినెట్లీ దాన్ని రివ్యూ చేసి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. సో సీ యూ ఆల్. సైనింగ్ అవుట్, విజయ్ ఫ్రమ్ వైజాగ్.